ఒక పెద్ద కన్స్ట్రక్షన్ సైటు, సగం కట్టిన బిల్డింగ్సు, ఆగిపోయిన క్రేన్లు, పక్కనే ఉన్న ఆఫీస్ గది. టేబుల్ నిండా ఫైళ్ళు, అకౌంట్ బుక్సు. ఆ ఫైళ్ళ మధ్యలో ఒక మనిషి కూర్చొని ఉన్నాడు. పేరు వాసు, వయసు 55. అతని ఫోన్ ఆగకుండా మోగుతుంది. ఒక కాల్ లిఫ్ట్ చేశాడు. సార్, మేము 3 ఏళ్ల క్రితమే డబ్బు కట్టాం, మా ఇల్లు ఎప్పుడు ఇస్తారు? ఇంకొక కాల్, సార్ మెటీరియల్ ఆర్డర్ చేయాలా వద్దా? ఇంకొక కాల్, సార్ ఈ నెల పేమెంట్ల సంగతి ఏంటి? ఏ ఒక్క ప్రశ్నకి వాసు దగ్గర సమాధానం లేదు. కానీ వాసు ఆ ప్రాజెక్ట్కి యజమాని, కోట్లు పెట్టుబడి పెట్టినవాడు, 20 ఏళ్ళు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన తెలివైన వాడు. మరి అలాంటి మనిషి తన సొంత ప్రాజెక్టు ముందు అలా మోగవాడిలా ఎందుకు కూర్చున్నాడు? ఇది తెలియాలంటే కొన్నేళ్ళు వెనక్కెళ్ళాలి. వాసు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, 20 ఏళ్ళు అక్కడే ఉన్నాడు. మంచి ఉద్యోగం, మంచి జీతం, పెద్ద ఇల్లు, బ్యాంక్ అకౌంట్ నిండా డాలర్లు. బయట ప్రపంచానికి అతనిది ఆదర్శవంతమైన జీవితం. కానీ ఆ జీవితంలో ఒక లోటు, మొనాటనీ. రోజు ఉదయం అదే కంప్యూటర్ స్క్రీను, అదే కోడు, అవే మీటింగులు. ఒకరోజు అద్దంలో తనని తాను చూసుకొని అనుకున్నాడు, ఇదేనా జీవితం? ఏదైనా కొత్తగా సొంతంగా చెయ్యాలి, కానీ ఏం చేయాలి? ఆ క్లారిటీ అతని దగ్గర లేదు. ఇలాంటప్పుడు మనిషి తన బలాలేంటో, తనకి ఏ దారి సరిపోతుందో తనని తాను ప్రశ్నించుకోవాలి. కానీ వాసు మాత్రం తన జీవితపు అతిపెద్ద ప్రశ్నని తనని తాను కాకుండా ఇంకెవరినో అడిగాడు. ఆ ఇంకెవరో అతని బాబాయ్. వాసు 7 ఏళ్ల వయసులో తండ్రి పోయాడు. ఆ రోజు భయంతో మూలను ముడుచుకొని కూర్చున్న ఆ పిల్లాన్ని ఆ బాబాయే దగ్గరికి తీసుకొని తల మీద చెయ్యి వేసి, నేనున్నానురా, భయపడకు అన్నాడు. ఆ మాట ఆ రోజు నుంచి వాసు వెంటే ఉంది. స్కూల్ ఫీజు కట్టలేని రోజు బాబాయే కట్టాడు. అమెరికా విమానం ఎక్కించడానికి కూడా ఎయిర్పోర్ట్ దాకా వచ్చి కళ్ళ నీళ్లతో సాగనంపింది కూడా బాబాయే. వాసుకి ప్రపంచంలో గుడ్డిగా నమ్మే మనిషి ఎవరైనా ఉన్నారంటే అది బాబాయే. ఆ బాబాయికి ఇండియాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. వాసు ఫోన్ చేశాడు, బాబాయ్ ఈ ఉద్యోగం విసుగొచ్చేసింది, ఏదైనా కొత్తగా చేయాలని ఉంది, నేనేం చెయ్యాలి? బాబాయ్ సంతోషంగా అన్నాడు, ఇంకేం ఆలోచించకరా, నేను ఇక్కడ పెద్ద అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ మొదలు పెడదాం అనుకుంటున్నాను, నువ్వు వచ్చి ఇందులో పెట్టుబడి పెట్టు, నాకు ఈ ఫీల్డ్ కొట్టిన పిండి, అన్నీ నేను చూసుకుంటా. వాసు వెంటనే ఒప్పుకున్నాడు. రియల్ ఎస్టేట్ మీద తనకి ఇష్టం ఉందా, అవగాహన ఉందా, ఆ ఫీల్డ్ తనకి సరిపోతుందా, ఏమీ ఆలోచించకుండా తన జీవితం ఏ దారిలో వెళ్ళాలో అనే నిర్ణయాన్ని బాబాయ్ చేతిలో పెట్టేశాడు. ఆ రాత్రి భోజనం చేసే దగ్గర భార్య ఒకసారి ఆపింది. 20 ఏళ్ళు కష్టం ఇదంతా, మీకు అసలు అనుభవం లేని ఫీల్డ్ అది, మొత్తం ఒకేసారి పెట్టేయటం అవసరమా? నెమ్మదిగా నేర్చుకుంటూ వెళ్దాం అంది. వాసు నవ్వేశాడు. నాకు తెలియకపోతే ఏంటి, బాబాయ్ ఉన్నాడు, ఆయన ఉండగా నాకు భయం ఎందుకు అన్నాడు. ఆ ఒక్క మాటతో భార్య నోరు మూసుకుంది. తర్వాత వెనక ముందు చూడలేదు. ఉద్యోగానికి రాజీనామా, ఇల్లు ఆస్తుల అమ్మకం, 20 ఏళ్ళు సంపాదించిన డాలర్లు పోగేసుకుని ఇండియా వచ్చేశాడు. మొత్తం డబ్బు ఆ ప్రాజెక్టులో పెట్టేశాడు. ప్రాజెక్ట్ చాలా పెద్దది. 100 కుటుంబాలు ఇళ్ల కోసం బుకింగ్ చేసుకున్నాయి, అడ్వాన్సులు కట్టాయి, నిర్మాణం మొదలైంది. మొదట్లో వాసుకి ఏమీ అర్థమయ్యేది కాదు. సర్వే నెంబర్లు, అనుమతులు, కాంట్రాక్టులు, మెటీరియల్ లెక్కలు, అంత కొత్త భాష, కొత్త ఫీల్డ్ కదా, అది సహజమే. నెమ్మదిగా నేర్చుకుని ఉంటే రాను రాను అన్నీ అర్థమయ్యేవి. బాబాయ్ పక్కనే ఉన్నాడు, అడిగితే అన్నీ చెప్పేవాడు కూడా. కానీ వాసు నేర్చుకోవటం మానేశాడు. బాబాయ్ చూసుకుంటున్నాడుగా, మరి నేనెందుకు తలబద్దలు కొట్టుకోవాలి అనుకున్నాడు. ఏ కాంట్రాక్టర్ ఏమడిగినా బాబాయ్ని అడగండి, ఏ కాగితం వచ్చినా బాబాయ్ చూస్తారు అనేవాడు. వాసు పేరుకి యజమాని, తెలిసింది సున్నా. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. ఒకరోజు ఉదయం ఒక ఫోన్ కాలు, బాబాయ్ సైట్కి వస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. వాసు కుప్పకూలిపోయాడు. 7 ఏళ్ల వయసులో నేనున్నాన్రా, భయపడకు అని తల మీద వాలిన ఆ చేయి ఇక లేదు. తండ్రి లేని తనకి తండ్రిలా నిలబడ్డ మనిషి, తన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పిన మనిషి ఒక్క క్షణంలో లేకుండా పోయాడు. కొన్ని రోజులు దుఃఖంలో మునిగిపోయాడు. కానీ దుఃఖం తీరకముందే బాధ్యత మీద పడింది. ప్రాజెక్టు ఆగదు కదా, 100 కుటుంబాలు డబ్బు కట్టి ఉన్నాయి, నిర్మాణం సగంలో ఉంది. అందరూ యజమాని దగ్గరికి వచ్చారు. కాంట్రాక్టర్, సార్ తర్వాత ఏ పని మొదలు పెట్టాలి అని అడిగాడు. తెలియదు. సప్లయర్, సార్ ఈ బిల్లు సంగతి ఏంటి అని అడిగాడు. తెలియదు. కుటుంబాలు, సార్ మా ఇల్లు ఎప్పుడు అని అడుగుతున్నారు. తెలియదు. ప్రతి ఫైల్ పరాయి భాషలా ఉంది, ప్రతి లెక్క చీకటిగా ఉంది. అయినా ఒక చిన్న ఆశ ఉండేది. బాబాయ్ దగ్గర ఏళ్ల తరబడి పనిచేసిన మనుషులు ఆఫీసులో ఉన్నారు, వాళ్ళకి పని తెలుసు, నాకు తెలియకపోయినా వాళ్ళ సాయంతో నడిపించవచ్చు కదా అనిపించింది. సరిగ్గా అప్పుడు ఆ చిన్న ఆశని కూడా చంపేసిన సంఘటన ఒకటి జరిగింది. ఒక ఉదయం బాబాయ్ దగ్గర చాలా ఏళ్లుగా పనిచేసిన ఒక ఉద్యోగి ఫైల్ తీసుకొచ్చాడు. సార్ ఇది చాలా అర్జెంటు, బ్యాంక్ పని ఆగిపోతుంది, ఇక్కడ సంతకం పెట్టండి చాలు, మిగతాది నేను చూసుకుంటాను అన్నాడు. వాసు పెన్ను తీశాడు. ఆ కాగితంలో ఏముందో అతనికి అర్థం కాదు. ఎప్పట్లాగే సంతకం పెట్టబోతున్నాడు. సరిగ్గా ఆ క్షణంలో ఒక ఫోన్ మోగింది. ఫ్యామిలీ లాయర్, వాసు గారు, ఒక ముఖ్యమైన విషయం, మీ బాబాయ్ గారిది మామూలు ప్రమాదం కాదని, అనుమానంగా ఉందని వ్యాపార ప్రత్యర్థులు ప్లాన్ చేసి ప్రమాదంలా చూపించి
చంపేశారని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకో విషయం, ఆ పనికి మీ కంపెనీ లోపలి వాళ్ళే ఎవరో సాయం చేశారని అనుమానం, జాగ్రత్తగా ఉండండి. ఫోన్ కట్ అయింది. వాసు చేతిలో పెన్ను అలాగే ఆగిపోయింది. తలెత్తి ఎదురుగా నిలబడ్డ ఆ ఉద్యోగి మొహం వైపు చూశాడు. ఏళ్ల తరబడి బాబాయ్ పక్కన పనిచేసిన మనిషి నమ్మదగినవాడా? తెలియదు. లోపలి వాళ్లే ఎవరో అంటే ఎవరు? ఇతనా, ఇంకెవరైనానా, అందరా? ఇది తర్వాత చూద్దాం, మీరు వెళ్ళండి అని ఆ ఫైల్ పక్కన పెట్టేశాడు. ఆ అనుమానం నిజమో కాదో, ఎవరు చేశారో ఎవరికీ తెలియదు. దర్యాప్తు దాని దారిన అది సాగుతుంది. కానీ ఆ ఒక్క ఫోన్ కాల్ వాసు చుట్టూ ఉన్న ప్రతి మనిషిని ఒక ప్రశ్నగా మార్చేసింది. ఇప్పుడు వాసు పరిస్థితి చూడండి. ఈ ప్రాజెక్ట్ గురించి తనకు తెలియదు, తెలిసిన వాళ్ళు పక్కన ఉన్నారు, కానీ వాళ్ళల్లో ఎవరిని నమ్మాలో తెలియదు, ఏ కాగితం మీద సంతకం పెట్టాలో తెలియదు, ఏది పెట్టకూడదో తెలియదు, ఎవరు చెప్పింది వినాలో తెలియదు, ఎవరిది వినకూడదో తెలియదు. వెన్ యూ నో నథింగ్, ఎవ్రీవన్ అరౌండ్ యూ ఈజ్ ఎయిదర్ ఏ సేవియర్ ఆర్ ఏ థ్రెట్ అండ్ యూ కెనాట్ టెల్ విచ్. అంటే నీకు ఏమీ తెలియనప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి నిన్ను కాపాడేవాడో ముంచేవాడో అవుతాడు, కానీ ఎవరు ఏదో గుర్తించే శక్తి మాత్రం నీకు ఉండదు. వాసు ఆఫీసులో పని తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళల్లో నిజాయితీ పరులు ఉండొచ్చు, కానీ ఎవరు నిజాయితీ పరులో గుర్తించే జ్ఞానం అతనికి లేదు. అందుకే అందరూ ఉన్నా ఎవరూ లేనట్టే. ఆ రాత్రి భార్య అతని పక్కన వచ్చి కూర్చుంది. వాసు ఆ ఫైళ్ల వైపు చూస్తూ అన్నాడు, బాబాయ్ ఉన్నప్పుడు అన్నీ ఆయనే చూసుకునేవారు, ఏ కాగితం ముందు పెట్టినా ఆయనే చూసేవారు, ఏ నిర్ణయం అయినా ఆయనే తీసుకునేవారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు, కనీసం ఎవరిని నమ్మాలో కూడా తెలియడం లేదు. భార్య కాసేపు మౌనంగా ఉంది. ఆవిడికి టీవీలో మహాభారతం చూసిన నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్తో మెల్లగా అంది, మీకు అభిమన్యుడి కథ తెలుసా అని అడిగింది. వాసు తలెత్తి చూశాడు. ఆమె చెబుతుంది, మహాభారతంలో అభిమన్యుడు అర్జునుడి కొడుకు, చిన్న వయసులోనే గొప్ప వీరుడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు పద్మవ్యూహం అనే చక్రవ్యూహం పన్నారు. దానిలోకి ప్రవేశించడం చాలా కష్టం, బయటికి రావటం ఇంకా కష్టం. ఆ రోజు అర్జునుడు యుద్ధభూమిలో దూరంగా ఉన్నాడు. ధర్మరాజు అభిమన్యుడిని పిలిచి వ్యూహం ఛేదించమన్నాడు. అప్పుడు అభిమన్యుడు నిజాయితీగా ఒక మాట చెప్పాడు, పెదనాన్న, ఈ వ్యూహంలోకి ప్రవేశించడం మాత్రమే నాకు తెలుసు, కానీ లోపల ఆపద వస్తే బయటికి రావటం నాకు తెలియదు. ఆ విద్య నేను నేర్చుకోలేదు. అంటే తన లోటు అతనికి స్పష్టంగా తెలుసు. అప్పుడు ధర్మరాజు భీముడు హామీ ఇచ్చారు, నువ్వు దారి చేసుకుంటూ వెళ్ళు చాలు నాయన, మేమంతా నీ వెనకే వస్తాం, నిన్ను ఒంటరిగా వదలం అని చెప్పారు. ఆ హామీ మీద తన లోటుని ఇతరుల మాట మీద నమ్మకంతో నింపుకొని అభిమన్యుడు వ్యూహంలోకి దూకాడు. కానీ ఏమైంది? అభిమన్యుడు లోపలికి వెళ్ళగానే జయద్రథుడు అనే యోధుడు ఆ వ్యూహ ద్వారం దగ్గర అడ్డుగా నిలబడ్డాడు. ఆ జయద్రథుడికి ఒక ప్రత్యేకమైన వరం ఉంది. పరమశివుడి గురించి తపస్సు చేసి పొందిన వరం అది. ఒక్కరోజు పాటు అర్జునుడు తప్ప మిగతా పాండవులందరినీ యుద్ధంలో నిలవరించగలవు అని పరమశివుడి వరం. సరిగ్గా ఆ రోజే అర్జునుడు యుద్ధభూమిలో దూరంగా ఉన్న ఆ రోజే జయద్రథుడు ఆ వరాన్ని వాడాడు. ధర్మరాజు భీముడు మాట ఇచ్చినట్టే అభిమన్యుడి వెనకే దూసుకొచ్చారు, ప్రాణాలకు తెగించి పోరాడారు. కానీ ఆ వరం ముందు ఆ మహావీరులు కూడా ఆగిపోవాల్సి వచ్చింది. ద్వారం మూసుకుపోయింది. లోపల అభిమన్యుడు ఒంటరిగా ఆ వ్యూహం మధ్యలో చిక్కుకుపోయాడు. చుట్టూ యుద్ధం, బయటికి దారి తెలియదు. వెనక వస్తారనుకున్న వాళ్ళు రాలేని పరిస్థితి. చివరికి ఆ మహావీరుడు ఆ వ్యూహం మధ్యలోనే ఒంటరిగా మరణించారు. గమనించారా? పాండవులు అభిమన్యుడిని మోసం చేయలేదు. వాళ్ళు నిజంగానే వచ్చారు, పోరాడారు. కానీ విధి ఆ ఒక్కరోజు ఆ ఒక్క వరం రూపంలో ద్వారం మూసేసింది. అభిమన్యుడి తప్పు పాండవులని నమ్మటం కాదు, బయటకు వచ్చే దారి తెలియకుండా ఆ నమ్మకం ఒక్కదాని మీదే లోపలికి దూకటం. భార్య వాసు కళ్ళల్లోకి చూసింది. మీరు అంతే. బాబాయ్ మిమ్మల్ని మోసం చేయలేదు. పాండవుల్లా ఆయన నిజంగానే మీ వెనక నిలబడాలనుకున్నాడు. కానీ విధి ఆ ద్వారం మూసేసింది. మీ తప్పు బాబాయిని నమ్మటం కాదు, ఆ వ్యాపారం అనే వ్యూహంలోకి మీ సొంత దారి మీకు తెలియకుండా పూర్తిగా ఆయన మీదే ఆధారపడి దూకటం. వాసు కళ్ళల్లో నీళ్లు ధారగా కారుతున్నాయి. నిజమే, తను సరిగ్గా అభిమన్యుడే. వాసు ఆ ఫైల్స్ వైపు చూస్తూ, ఇప్పుడు నేనేం చెయ్యాలి అన్నాడు. భార్య అతను చెయ్యి పట్టుకుంది. చూశారా, ఈ ప్రశ్నే మీ జీవితంలో అసలు సమస్య. అమెరికాలో విసుగొచ్చినప్పుడు ఆ ప్రశ్నని బాబాయిని అడిగారు, వ్యాపారంలో ప్రతిరోజు బాబాయిని అడిగారు, ఇప్పుడు నన్ను అడుగుతున్నారు. కానీ ఈసారి నేను చెప్పను. అభిమన్యుడికి తిరిగి నేర్చుకునే సమయం లేదు, కానీ మీకుంది. ఈ ఒక్కసారి ఆ ప్రశ్నకి సమాధానం మీరే వెతకండి. గది నిశ్శబ్దమైంది. వాసు చాలాసేపు అలాగే కూర్చున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా లేచాడు. టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆ ఫైల్స్లో నుంచి ఒక ఫైల్ తీశాడు. మొదటి పేజీ తెరిచాడు. అర్థం కాలేదు. మళ్ళీ చదివాడు. ఒక్క ముక్క అర్థమైంది. పక్కన ఉన్న తెల్ల కాగితం పట్టుకొని ఆ ఒక్క ముక్కని రాసుకున్నాడు. అంతే. ఆ రాత్రి అతను చేసింది అంతే. ఆ ప్రాజెక్టు పూర్తవుతుందా? ఆ 100 కుటుంబాలకి ఇళ్ళు వస్తాయా? వాసు నిలబడగలడా? మనకు తెలియదు.
అది చాలా పొడవైన కష్టమైన దారి. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆ రాత్రి జీవితంలో మొదటిసారి వాసు ఏం చెయ్యాలి అనే ప్రశ్నకి సమాధానం ఇంకొకరి దగ్గర కాదు, తన దగ్గర వెతకటం మొదలుపెట్టాడు. కథ ఇక్కడితో అయిపోయింది. అసలు విషయం మాట్లాడుకుందాం. వాసు చేసిన అసలు తప్పు ఏంటి? వ్యాపారం నేర్చుకోపోవడమా? కాదు, అది పర్యవసానం మాత్రమే. అసలు తప్పు నా జీవితంలో నేనేం చెయ్యాలి అనే ప్రశ్నకి సమాధానం చెప్పే బాధ్యతని జీవితాంతం ఇంకొకరికి అప్పగించటం. జీవితంలో ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఏం చెయ్యాలి అనే ప్రశ్నకి సమాధానం ఎప్పుడూ ఇంకొకరి దగ్గర వెతకొద్దు. సలహా అడగొచ్చు, సమాచారం తీసుకోవచ్చు, అనుభవం ఉన్న వాళ్ళ మాట వినొచ్చు, ఇవన్నీ మంచివే. కానీ ఆ చివరి నిర్ణయం, ఆ దిశ, ఆ స్పష్టత నీదే కావాలి. మొదటి నుంచి చివరి వరకు నీ దారి నీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే నీ జీవితం స్టీరింగ్ని ఇంకొకరి చేతిలో పెడితే ఆ బండి బాగానే వెళ్తుంది వాళ్ళు ఉన్నంత వరకు. కానీ మనిషి శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు ఏదో ఒక కారణంతో ఆ చేయి స్టీరింగ్ని వదిలేస్తుంది. అప్పుడు ఆ స్టీరింగ్ పట్టుకోవడం నీకు చేత కాకపోతే బండి యాక్సిడెంట్ అవుతుంది. సొంత జ్ఞానం ఎందుకు అంత ముఖ్యమంటే, అది ఉంటే నమ్మకం అనేది ఒక ఎంపిక అవుతుంది, అది లేకపోతే నమ్మకం ఒక నిర్బంధం అవుతుంది. వాసుకి వ్యాపారం తెలుసుంటే ఏ కాగితమైనా తనే చదివేవాడు, ఎవరు మంచో ఎవరు చెడో తన జ్ఞానంతో తనే తేల్చేవాడు. తెలియదు కాబట్టి కళ్ళు మూసుకొని ఎవరో ఒకరిని నమ్మడమే అతని గతయింది. నీ చుట్టూ మంచివాళ్లే ఉండొచ్చు, కానీ ఎవరు మంచో గుర్తించే జ్ఞానం మీకు లేకపోతే మంచివాళ్ళు కూడా మీకు ఉపయోగపడరు. ఈ రోజుల్లో చాలామంది 20-25 ఒక పనిలో అనుభవం సంపాదించాక విసుగ్గా ఉంది, కొత్తగా ఏదైనా చేద్దామని ఏమీ తెలియని కొత్త లోకంలోకి దూకుతున్నారు. కొత్త ప్రయత్నాలు తప్పు కాదు, కానీ ఎప్పుడు ఆ కొత్త పనిలో మీకు పూర్తి అవగాహన వచ్చినప్పుడు, ఎవరి మీద ఆధారపడకుండా మీరే నిలబడగలిగినప్పుడు, అంతవరకు అది కొత్త అవకాశం కాదు, లోతు తెలియని బావి. చేస్తున్న పనిలో విసుగొస్తే దానికి ముందు చేస్తున్న పనిని వదిలేయటం కాదు, ఆ పనిని కొత్తగా ఇంకా బాగా ఎలా చేయాలో దారులు వెతకటం. A person without his own direction becomes a tool for those who have one. అంటే సొంత దిశ లేని మనిషి దిశ ఉన్న వాళ్ళ చేతుల్లో పనిముట్టుగా మారిపోతాడు. మంచి వాళ్ళ చేతిలో పడితే వాళ్ళు పోయే వరకు నడుస్తాడు, చెడ్డ వాళ్ళ చేతిలో పడితే వాడుకొని వదిలేస్తారు. ఏ చేతిలో పడినా ఆ జీవితం మాత్రం అతనిది కాదు. ఇప్పుడు ఒక క్షణం ఆగి మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి. మీ ఉద్యోగం, మీ వ్యాపారం, మీ డబ్బు లెక్కలు, మీ ముఖ్యమైన నిర్ణయాలు, వీటిల్లో ఎన్ని మీకు నిజంగా పూర్తిగా తెలుసు? ఎన్ని ఎవరో చూసుకుంటున్నారు? ఆ ఎవరో రేపు హఠాత్తుగా లేకపోతే మీకు మీ దారి తెలుసా? మీరు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తే కోలుకోగలరా? సమాధానం తెలియదు. అయితే ఈరోజే మొదలుపెట్టండి. వాసుల అంతా చేజారాక కాదు, ఇప్పుడే. ఒక్క విషయం మీరు అర్థం చేసుకోండి, మీ నిర్ణయాలు మీరే తీసుకోండి. అదే ఈ ప్రపంచంలో నిజమైన భద్రత. మీ జీవితంలో మీరు ఇంకొకరి మీద పూర్తిగా ఆధారపడి ఇబ్బంది పడిన సందర్భం ఏదైనా ఉంటే, లేదా సొంత క్లారిటీతో నిలబడి గెలిచిన సందర్భం ఉంటే, మీ అనుభవాన్ని కమెంట్స్లో రాయండి. అది ఇంకెవరికో ఒక పాఠం అవుతుంది. మరో పవర్ఫుల్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. గుర్తుంచుకోండి, మీ దారి మీరే నిర్ణయించుకోండి, మీ క్లారిటీ మీరే సంపాదించుకోండి. ఉంటాను. జై హింద్, జై శ్రీరామ్.